This meeting is being recorded. ఓకే. సో, నిన్న మనం యూఏ పాలిసీ ద్వారా ఒక ఫీల్డ్ యొక్క ప్రాపర్టీని అంటే ఒక ఫీల్డ్ యాట్రిబ్యూట్ అంటాం మనం లేకపోతే ప్రాపర్టీ అంటాం. సో, దాని యొక్క ప్రాపర్టీని మార్చగలం. లైక్ అది ఎడిటబుల్‌లో ఉంటే నాన్ ఎడిటబుల్ చేయగలం. అంటే రీడ్ ఓన్లీ చేయగలం. అది నార్మల్‌గా ఉంటే మ్యాండేటరీ చేయగలం. అలాగే అది ఫార్మ్‌లో కనపడేలా కూడా చేయగలం. అంటే 3 వాల్యూస్. ఒకటి రీడ్ ఓన్లీ, రెండోది మ్యాండేటరీ, మూడోది ఇట్స్ విజిబిలిటీ. సో, ఈ మూడిటిని మనం యూఏ పాలిసీ ద్వారా ఫార్మ్ మీద మనం కంట్రోల్ చేయొచ్చు. అది కూడా స్పెసిఫిక్ కండిషన్స్ అప్పుడు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో, యూఏ పాలిసీని మనం రాయటానికి కంపల్సరీగా అయితే యూఏ పాలిసీ అండర్‌స్కోర్ అడ్మిన్ రోల్ ఉండాలి. లేకపోతే టాప్ లెవెల్ అడ్మిన్ రోల్ ఉండాలి. ఓకే. అండ్ అదే విధంగా ఇది పేరెంట్ మీద రాస్తే ఆటోమేటిక్‌గా చైల్డ్ మీద కూడా అప్లై అవ్వాలంటే ఇన్‌హెరిటెన్స్ ఎనేబుల్ చేయాలి, టిక్ చేయాలి. అదే విధంగా మీకు మొత్తం ఎంటైర్ వ్యూస్‌లో కావాలి అంటే గ్లోబల్. లేదు నాకు స్పెసిఫిక్‌గా పర్టిక్యులర్ వ్యూలో కావాలంటే పర్టిక్యులర్ వ్యూ సెలెక్ట్ చేయాలి. సో, ఇవన్నీ మనం నిన్న చూసాం. సో, ఈరోజు ఏం చేద్దామంటే, ఆ యూఏ పాలిసీలో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్ ఏంటి? ఆ లూప్ హోల్‌ని మనం ఎలా ఇంకో పాలిసీ ద్వారా మనం ఎలా ఫిల్ చేస్తామని చూస్తాం. లెట్స్ సే నేను ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తాను. ఇన్సిడెంట్. ఓకే. వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఐ యామ్ గోయింగ్ టు ఓపెన్. లెట్స్ సే ఈ టికెట్ ఓపెన్ చేస్తున్నాను. 10128 10128 టికెట్ ఓపెన్ చేశాను. ఇందులో ఈ టికెట్‌లో డిస్క్రిప్షన్ టెస్ట్ అని ఉంది. డిస్క్రిప్షన్ లేకపోతే షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఉంది. సో, క్లయింట్ ఏమడిగాడు అంటే నాకు ఆహ్, ఎప్పుడైతే ఎప్పుడైతే టికెట్ P1 ఉంటుందో, ఆ టైంలో ఇక షార్ట్ డిస్క్రిప్షన్ హోల్డ్ అయిపోవాలి. ఆల్రెడీ ఉన్నప్పుడు అది ఆ షార్ట్ డిస్క్రిప్షన్ ఇంకా మళ్ళీ మాడిఫై చేయకూడదు. దాన్ని మాడిఫై చేయకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే. సో, అలా చెప్తున్నప్పుడు ప్రయారిటీ P1 ఉన్నప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ అని మనం ఒక చిన్న యూఏ పాలిసీ రాస్తాం. సో, యూఏ పాలిసీకి వెళ్ళటానికి మనం నిన్న ఏం చేసాం యూఏ పాలిసీస్ అని టైప్ చేసి ఓకే. ఇక్కడ సిస్టమ్ వ్యూలో యూఏ పాలిసీస్‌లోకెళ్ళి న్యూ క్లిక్ చేసాం. అలా కాకుండా ఇంకో షార్ట్‌కట్ కూడా ఉంది. అదేంటి అంటే ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి ఈ ఏరియాలో మన టైటిల్ ఏరియాలో రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ అని కొడితే కింద మనకి ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏది రిలేటెడ్ లిస్ట్ తర్వాత ఇవన్నీ సెక్షన్స్ ఫార్మ్‌కి సంబంధించినవి. ఇక్కడికొస్తే ఆల్ టేబుల్స్, సెక్యూరిటీ రూల్స్, బిజినెస్ రూల్స్ అని ఉంటాయి. ఇందులో యూఏ పాలిసీస్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే సేమ్ మళ్ళీ యూఏ పాలిసీ లిస్టే వస్తుంది. కాకపోతే ఇక్కడ దానికి ఇక్కడ ఇలా కాన్ఫిగర్‌లో వచ్చిన దానికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేసి న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తా. సేమ్ యూఏ పాలిసీ లిస్ట్ వస్తుంది. కాకపోతే డ్రాస్టిక్ చేంజ్ ఏంటి అంటే, ఇక్కడ ఎటువంటి ఫిల్టర్ అప్లై అవ్వదు. ఇది అన్ని రికార్డ్స్ చూపిస్తది. లైక్ 3009 మొత్తం చూపిస్తది. కానీ ఇక్కడికొచ్చేసరికి 18 ఉంది. బికాజ్ మనం మన ఒరిజినల్ టేబుల్ యొక్క ఫార్మ్‌లోంచి కాన్ఫిగర్ యూఏ పాలిసీ కొట్టాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అనేది అప్లై అయిపోతుంది. సో, టేబుల్ ఈజ్ అని ఫిల్టర్ అప్లై అయిపోతుంది. ఆర్ టేబుల్ ఈజ్ వన్ ఆఫ్ అప్లై అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే టేబుల్ ఈజ్ ఇన్సిడెంట్ ఫైన్. కరెక్టే మనం ఇన్సిడెంట్ మీద కాన్ఫిగర్‌లో కొట్టాం. బట్ ఇదెందుకొచ్చింది ఆర్ కండిషన్‌లో. ఇదెందుకొచ్చిందంటే ఈ టేబుల్‌కి ఏదైనా పేరెంట్ టేబుల్ ఉంటే దానికి సంబంధించిన యూఏ పాలిసీలు కూడా మనకు చూపిస్తుంది. సో, ఇదే లాజిక్ యూఏ పాలిసీకే కాదు డేటా పాలిసీకి, బిజినెస్ రూల్స్‌కి, నోటిఫికేషన్స్‌కి అన్నిటికి మీరు ఫార్మ్ మీద రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్‌లోకెళ్ళి ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఆ ఫార్మ్ యొక్క టేబుల్ అండ్ దాని యొక్క పేరెంట్ టేబుల్‌తో ఫిల్టర్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే పేరెంట్ టేబుల్ కాన్సెప్ట్ చెప్పా కదా! పేరెంట్ టేబుల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే పేరెంట్ మీద ఏదైనా లాజిక్ రాస్తే అది అన్ని చైల్డ్ టేబుల్స్‌కి ఇన్‌హెరిటెన్స్ అనేది అవుతుంది. కొన్ని చోట్ల ఇన్‌హెరిటెన్స్ ఆపటానికి టిక్ ఉంటుంది యూఏ పాలిసీలో లాగా. కొన్ని చోట్ల టిక్ ఉండదు. ఓకే. సో, ఈ విధంగా మనం డైరెక్ట్‌గా ఇన్సిడెంట్స్‌కొచ్చేస్తాం. అండ్ ఇక్కడ సిస్టమ్ యూఏ పాలిసీ మీద క్లిక్ చేసిన యూఏ పాలిసీలో న్యూ కొట్టేటప్పుడు ఇక్కడ కాన్ఫిగర్‌లోంచి వచ్చిన యూఏ పాలిసీలో న్యూ కొట్టేటప్పుడు మళ్ళీ ఇంకో చేంజ్ ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడ ఆల్రెడీ మన ఫిల్టర్‌లో టేబుల్ ఇన్సిడెంట్ సెలెక్ట్ అయ్యి ఉంది. అలాగే మనం కాన్ఫిగర్ టేబుల్ మన ఫార్మ్ నుంచి వచ్చాం. మన ఇన్సిడెంట్ ఫార్మ్ నుంచి వచ్చాం. సో, ఇక్కడ న్యూ కొట్టినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ న్యూ కొట్టినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఇన్సిడెంట్‌తో టేబుల్ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే. ఆహ్, ఇక్కడ నేను న్యూ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నాకు ఇన్సిడెంట్‌తో టేబుల్ సెలెక్ట్ అయిపోయి యూఏ పాలిసీ రెడీగా ఉంటుందన్నమాట. చూడండి ఇన్సిడెంట్‌తో యూఏ పాలిసీ రెడీగా ఉంటుంది. కానీ
ఔట్ ఆఫ్ అంటే ఆల్ అనే ఫిల్టర్‌లో ఉన్న ఇందాక సిస్టమ్ వ్యూలో ఏ పాలిసీ క్లిక్ చేశానో దాంట్లో న్యూ కొడితే అది ఎంప్టీ టేబుల్ అంటే టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ నన్‌గా వచ్చి మనం ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తుంది. అది డిఫరెన్స్. దీనివల్ల ఏంటంటే మనకి టైమ్ సేవ్ అయ్యిద్ది. మనం క్విక్‌గా ఆహ్, యూఏ పాలిసీలు గాని, బిజినెస్ రూల్స్ గాని ఏదైనా కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే డైరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ టేబుల్‌కి సంబంధించిన ఫార్మ్ ఓపెన్ చేసి, ఆ ఫార్మ్ మీద రైట్ క్లిక్ చేసి యూఏ పాలిసీ గాని ఏదైనా లిస్ట్ వ్యూలో ఓపెన్ చేసి న్యూ కొడితే ఇలా టేబుల్ సెలెక్ట్ అయిపోద్ది. ఇది కొంచెం ఈ టేబుల్ సెలక్షన్ కొంచెం స్లోగా ఉంటది మనకి. ఇక్కడ క్లిక్ చేసినా కొంచెం స్లోగా రెస్పాండ్ అయిద్ది. అండ్ చాలా టేబుల్స్ ఉంటాయి. అవన్నీ మనం సెలెక్ట్ చేయాల్సి వస్తది. అందువల్ల ఇది బెటర్ అప్రోచ్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ లైక్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది యూఏ పాలిసీ యొక్క నేమ్ అన్నమాట. ఓకే. ఈ నేమ్‌ని మీరు ఎంత రియలిస్టిక్‌గా అంటే లైక్ ఇక్కడ దేనికి మీరు యూజ్ చేస్తున్నారు? అవుట్‌పుట్ ఏది వస్తుంది అనే దాని మీద రాస్తే రేపొద్దున ఎవరైనా వర్క్ చేసేవాడికి లేకపోతే మీరు వర్క్ చేసినా, వేరే వాళ్ళు వర్క్ చేసినా వాళ్ళు ఈ యూఏ పాలిసీ లోపలికి రాకుండా లిస్ట్‌లోనే పేరు చూసి అర్థం చేసుకోగలుగుతారు. ఓకే. ఇన్ అవర్ సినారియో ఇక్కడ ఏం చెప్పారంటే మేక్ షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ వెన్ ఫర్ P1 టికెట్స్. సో, ఇలా రాయంగానే ఏమైద్దంటే లిస్ట్‌లో ఓకే. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ చేస్తున్న P1 టికెట్ అంటే కండిషన్ P1 పెట్టుంటాడు. అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క యాక్షన్‌ని రీడ్ ఓన్లీ ట్రూ చేశాడు అని వాడికి అర్థమైపోద్ది. ఈవెన్ మనకు గూడా అర్థమైపోద్ది. ఓకే. సో, నెక్స్ట్ మనం P1 అన్నాం కాబట్టి ప్రయారిటీ. ఓకే. ప్రయారిటీ ఈజ్ P1 అండ్ ఇక ఇయన్నీ ఇగ్నోర్. ఇయన్నీ బేసిక్‌వి. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి సేవ్. ఓకే. సేవ్ చేసి ఇదే పేజ్‌లో ఉంటాం. సబ్మిట్ గాని, అప్డేట్ గాని బటన్ నొక్కితే ప్రీవియస్ హిస్టరీ పేజ్‌కెళ్తాం. దట్ ఈస్ ఆల్సో మనం చూసాం ఇంతకుముందు. ఓకే. సో, ఒకసారి యూఏ పాలిసీలో కండిషన్ పెట్టినాక కింద మనకి యాక్షన్ వస్తుంది. ఈ యాక్షన్‌లో మనకు కావాల్సిన ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. న్యూ క్లిక్ చేసి అండ్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ మన షార్ట్ డిస్క్రిప్షన్ కాబట్టి యెస్ కిందకెళ్ళిపోతాం. షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ ట్రూ. సబ్మిట్. నేనెందుకు సబ్మిట్ కొట్టా అంటే వెనక్కెళ్తది కాబట్టి. ఓకే. సేవ్ కొడితే ఇక్కడే ఉంటాను కాబట్టి. అందువల్ల నేను సబ్మిట్ కొట్టాను. ఓకే. సో, నేను మళ్ళీ వెనక్కొచ్చాను. సో, ఐ గాట్ మై ప్రయారిటీ కండిషన్ అండ్ మై ఫీల్డ్ యాక్షన్. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. సో, ఇన్సిడెంట్స్‌లోకెళ్ళిపోయి ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ ఎనీ ఇన్సిడెంట్ యూ కెన్ టేక్ ఎనీ ఇన్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ తీసుకొని క్లోజ్డ్ తప్ప ఎందుకంటే క్లోజ్డ్ రీడ్ ఓన్లీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఆహ్, ఆటోమేటిక్‌గా మీరు చూడండి ఇది ఔట్ ఆఫ్ ద సారీ ఇది ఎగ్జిస్టింగ్ టికెట్ ఆల్రెడీ ప్రయారిటీ 1 క్రిటికల్‌లో ఉంది. 1 క్రిటికల్‌లో ఉన్నది ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రయారిటీని మామూలు చేస్తాను. 2 చేశాను అంటే నెగెటివ్ అయింది. కండిషన్ సాటిస్ఫై అవ్వల. ఆటోమేటిక్‌గా నా టెస్టింగ్ నాన్ రీడ్ ఓన్లీ అయింది. మళ్ళీ నేను ప్రయారిటీని 1 చేస్తాను. ఆటోమేటిక్‌గా ఇది రీడ్ ఓన్లీ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రయారిటీని టచ్ చేయడానికి లేదు. కాకపోతే ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీని బేస్ చేసుకొని ప్రయారిటీ వస్తుందని మనం ఇన్సిడెంట్ మేనేజ్మెంట్‌లో చెప్పుకున్నాం కదా! సో, అందుకోసం ఈ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీని మోడిఫై చేసి దానివల్ల ప్రయారిటీ వాల్యూని అప్డేట్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు ప్రయారిటీ తగ్గించాను. ఆటోమేటిక్‌గా మళ్ళీ రీడ్ ఓన్లీ అయింది. సారీ ఎడిటబుల్ అయింది. మళ్ళీ ప్రయారిటీ P1 పెట్టాను. నాన్ ఎడిటబుల్ అయింది. సో, ఇప్పుడు ఒక క్వెషన్ ఏంటి అంటే లెట్స్ సే ఇదే టికెట్ 10130 P1 టికెట్ ఆల్రెడీ P1 టికెట్‌లోనే ఉంది. మనం లిస్ట్‌లోకెళ్ళినా గాని P1 టికెట్‌లోనే ఉంది. ఓకే. ఆహ్, ఏజెంట్‌లు ఈ టికెట్ మీదకొచ్చి ఇది P1 కాబట్టి ఈళ్ళు ప్రయారిటీ మార్చలేరు. ఎందుకంటే అది టచ్ చేయకూడదు మోస్ట్‌లీ. ప్రయారిటీస్ అనేవి టచ్ చేయకూడదు ఒకసారి సెట్ చేసినాక. దాన్ని బట్టే మన ఎస్ఎల్ఏలు రన్ అవుతాయి. సో, వాళ్ళొచ్చి ఏం చేస్తున్నారంటే షార్ట్ డిస్క్రిప్షన్‌ని మోడిఫై చేయాలని ట్రై చేస్తున్నారు. మోడిఫై అవ్వట్ల. కానీ వాళ్ళు మోడిఫై చేయాలనుకుంటున్నారు. సో, మోడిఫై చేయాలనుకుంటున్నప్పుడు దేర్ ఈస్ ఎ వే దట్ ఈస్ లిస్ట్‌లోకెళ్ళిపోయి ఇదే టికెట్ ఏంటి టికెట్ 10130 కాపీ నంబర్ దగ్గర సెర్చ్ పేస్ట్ ఆహ్, సారీ ఐ మిస్డ్ ఓకే. పేస్ట్ ఇప్పుడు ఇది P1 ఉంది. షార్ట్ డిస్క్రిప్షన్ దగ్గరికొచ్చి ఎక్కడ ఫీల్డ్ మోడిఫికేషన్ మనం చేయొచ్చని మనం చూసాం. ఇన్సిడెంట్ లిస్ట్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఫీల్డ్ అప్డేట్ చేయటం, మొత్తం సెర్చ్‌లు, సార్టింగ్‌లు అన్నీ చూసాం గదా! ఇప్పుడు ఏజెంట్ ఏం చేస్తాడంటే ఏజెంట్‌కి కూడా అయ్యొచ్చు. ఎందుకంటే బేసిక్ ఫిల్టరింగ్ అండ్ సెర్చింగ్ కాబట్టి ఏజెంట్‌కి తెలుసు. అతను డెవలపర్ అవ్వకపోయినా ఈ లాజిక్స్ తనకు తెలుసు. సో, అతను ఫీల్డ్ మీద ఇక్కడ డబుల్ క్లిక్ చేసి టెస్టింగ్ విత్ న్యూ అప్డేట్ అని రాసి ఎంటర్ కొడతాడు. సో, ఇక్కడ అప్డేట్ అయింది. కానీ క్లయింట్ ఏం జెప్పాడు?
క్లయింట్ ఏమన్నాడు? P1 టికెట్ అయినప్పుడు దాని షార్ట్ డిస్క్రిప్షన్ ఎట్టి పరిస్థితుల్లో కదిలియొద్దు అని చెప్పాడు. దానికోసం మనం యూఏ పాలిసీ రాసాం. అంటే ఈ ఫార్మ్ ఓపెన్ చేసినప్పుడు యూఏ పాలిసీ ఎలా వర్క్ అయిద్ది అంటే ఫార్మ్ ఓపెన్ చేసినప్పుడు అంటే ఆ ఫార్మ్ మన బ్రౌజర్‌లోకి వచ్చినప్పుడు ఓపెన్ అయ్యి బ్రౌజర్‌లోకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే యూఏ పాలిసీ వర్క్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే క్లయింట్ సైడ్ అంటాం. క్లయింట్ సైడ్. అంటే ఒక ఫార్మ్ అనేది, ఒక రికార్డ్ అనేది ఎప్పుడైతే సరే బ్రౌజర్‌లో లోడ్ అయ్యి యూజర్ చూడగలుగుతున్నాడో దాన్ని ఆ ఫార్మ్‌ని చూడగలుగుతున్నాడు యూజరు. దాని మీద ఏదైనా మోడిఫికేషన్స్ జరిగితే అప్పుడు లాజిక్స్ వర్క్ అవ్వాలి అంటే యూఏ పాలిసీ రాస్తాం. ఇలా రాసే వాటిని క్లయింట్ సైడ్ అంటాం. ఓకే. క్లయింట్ సైడ్ లాజిక్స్ అంటాం. ఓకే. క్లయింట్ సైడ్ లాజిక్స్ గురించి మనం జావా స్క్రిప్ట్ బేసిక్స్ అన్ని చెప్పుకున్నాక మనం ఒకసారి రీవిజిట్ చేస్తాం ఆ టాపిక్ గురించి. ఓకే. యాస్ ఆఫ్ నౌ ఓన్లీ ఫార్మ్ యూజర్‌కి ఇలా ఫ్రంట్ ఫేసింగ్‌లో ఉన్నప్పుడు ఏదైనా లాజిక్స్ అప్లై చేయాలి అంటే యూఏ పాలిసీ వాడతాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫార్మ్‌ని కదిలిచ్చేసాడు ఏజెంట్. మోడిఫై చేశాడు. మళ్ళీ కావాలంటే మళ్ళీ టచ్ చేస్తాడు. మళ్ళీ కావాలంటే మళ్ళీ టచ్ చేసి మళ్ళీ మోడిఫై చేస్తాడు. సో, ఇలా అతను మోడిఫై చేస్తున్నప్పుడు అక్కడ ఈ క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్‌కి ఇది సింక్ అవ్వట్లేదు. ఎందుకంటే P1 టికెట్ ఎప్పుడు కదలకూడదు. P1 టికెట్ వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఫార్మ్ మీద మోడిఫై చేయకూడదు. లిస్ట్ మీద మోడిఫై చేయకూడదు. సో, కానీ ఇక్కడ ఫార్మ్ మీద మోడిఫై చేయగలుగుతున్నాడు. లిస్ట్‌లో చేయగలుగుతున్నాడు. ఫార్మ్ మీద చేయలేకపోతున్నాడు. సో, దానివల్ల మన యూఏ పాలిసీ అప్రోచ్ హాఫ్ బేక్డ్ అవుతుంది. సో, దీన్ని మనం స్ట్రీమ్‌లైన్ చేయాలి అంటే దెన్ వి గోయింగ్ టు యూజ్ డేటా పాలిసీ. సో, ఈ డేటా పాలిసీ అనేది ఏంటి అంటే సర్వర్ సైడ్ లాజిక్ అన్నమాట. అంటే క్లయింట్ సైడ్‌కి అపోజిట్. క్లయింట్ సైడ్ ఓన్లీ ఫీల్డ్ ఫార్మ్ అనేది మనకి చూపించినప్పుడు మాత్రమే మోడిఫికేషన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. డేటా పాలిసీ వచ్చి సర్వర్ సైడ్ లాజిక్. అది లిస్ట్ రూపంలో ఓపెన్ చేసినా గాని, అంటే ఈ లిస్ట్ అనేది నథింగ్ బట్ సర్వర్ అన్నమాట. అంటే మనం మొత్తం ఇన్సిడెంట్ టేబుల్ యొక్క డేటాబేస్ మొత్తం డేటాని బ్యాక్ ఎండ్‌లో ఓపెన్ చేస్తాం. ఓకే. ఇలా ఓపెన్ చేస్తే దీన్ని లిస్ట్ ఇన్ సర్వర్ సైడ్. ఇదొచ్చేసరికి ఫార్మ్ ఇన్ ద క్లయింట్ సైడ్. ఓకే. ఒక పర్టిక్యులర్ ఫార్మ్‌ని మనం పుల్ చేసాం డేటాబేస్‌లో మనం చూసుకోవడానికి. దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డేటా పాలిసీ రాద్దాం. ఓకే. సో, డేటా పాలిసీ రాయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జిస్టింగ్ యూఏ పాలిసీని ఆఫ్ చేద్దాం. ఐ మీన్ జస్ట్ ఒక ఇనాక్టివ్ చేద్దాం కాసేపు. తర్వాత చూద్దాం. సో, ఏదైనా పాలిసీలు గాని, ఏదైనా రూల్స్ గాని మనకి కాసేపు ఆగాలి, లేకపోతే కాసేపు చెక్ చేయాలి, దాని తర్వాత చూసుకోవాలి అనుకున్నప్పుడు మనకి యాక్టివ్ ట్రూ ఉంటుంది. ఇదే ప్రాణం అన్నమాట. ఇదే మెయిన్ హార్ట్. ఇది గనక ట్రూ లేకపోతే మీరు ఎన్ని కండిషన్స్ రాసినా, ఎన్ని లాజిక్స్ రాసినా అవి అప్లై అవ్వవు. సో, ఇది యాక్టివ్‌లో ఉంది. ఈ పాలిసీ యాక్టివ్‌లో ఉంటేనే దీని లాజిక్ రన్ అయిద్ది. ఇది యాక్టివ్‌లో లేకపోతే లాజిక్స్ రన్ అవ్వవు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ ట్రూ ఉంది అంటే అక్కడ దీనికి సంబంధించి లాజిక్స్ వర్క్ అవుతున్నాయి. యాక్టివ్ ఫాల్స్ ఉంది అంటే అది వర్క్ అవ్వట్లేదు. సో, దాన్ని మీరేం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నేను సేవ్ చేస్తాను. సో, దీన్ని డీయాక్టివేట్ చేశాను. సో, వన్స్ ఇది డీయాక్టివేట్ చేసిన తర్వాత నేను డేటా పాలిసీ క్రియేట్ చేస్తాను. సో, డేటా పాలిసీ క్రియేట్ చేయడానికి యూజర్‌కి డేటా అండర్‌స్కోర్ పాలిసీ అండర్‌స్కోర్ అడ్మిన్ లేదా అడ్మిన్ రోల్ ఉండాలి. అండ్ దీని టేబుల్ వచ్చి డేటా పాలిసీ అనే టేబుల్ ఉంటుంది సెపరేట్‌గా. ఓకే. సో, ఇది డీయాక్టివేట్ అయింది. సో, మీరు ఆల్‌లోకెళ్ళి డేటా పాలిసీ అని టైప్ చేస్తే సిస్టమ్ పాలిసీలో రూల్స్ కింద డేటా పాలిసీస్ అని ఉంటుంది. ఓకే. సో, ఇలా అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని డేటా పాలిసీస్ మనకు చూపిస్తాయి. ఇలా అయినా వెళ్ళొచ్చు. ఆర్ మన షార్ట్‌కట్ మన టేబుల్ ఫార్మ్ మీద రైట్ క్లిక్ కాన్ఫిగర్ డేటా పాలిసీ. ఇదైతే డైరెక్ట్‌గా ఇన్సిడెంట్‌ని అండ్ దాని యొక్క పేరెంట్‌ని మ్యాప్ చేసింది. సో, ఇక్కడ మీరు చూస్తే ఒకటే ఉంది యాస్ ఆఫ్ నౌ. దట్స్ ఫైన్. ఇన్సిడెంట్ టేబుల్ మీద ఔట్ ఆఫ్ ద బాక్స్ ఏమో ఇన్నున్నాయి. ఇన్ని రకాల టేబుల్స్ మీద ఇన్నున్నాయి. ఫైన్. సో, ఇప్పుడు నేను న్యూ క్లిక్ చేస్తాను. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా పాలిసీ అండ్ యూఏ పాలిసీ? సో, చూద్దాం మనం వన్ బై వన్ చూద్దాం. సో, టేబుల్ సెలెక్ట్ చేసాం. తర్వాత రివర్స్ ఇఫ్ ఫాల్స్ చూసారా? ఇందాక యూఏ పాలిసీలో ఉన్నట్లే ఉంది. ఫైన్. యాక్టివ్ అండ్ ఇన్హెరిట్ కూడా ఉంది. సేమ్ ఇందాక యూఏ పాలిసీలో ఉన్నట్లే ఉంది. తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్. సో, షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చి మేక్ షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ వెన్ టికెట్ ఈస్ P1 ఆర్ ఫర్ P1 టికెట్స్ అని రాశాను. ఓకే. రాసిన తర్వాత కండిషన్ ఉంది. ఈ కండిషను మన యూఏ పాలిసీలో రాసిన కండిషన్ లాంటిది. ఓకే. ఇక్కడొచ్చేసరికి మేబీ లెట్ మీ ఓపెన్ దట్ యూఏ పాలిసీ. కెన్ క్లియర్లీ అండర్‌స్టాండ్. రైట్ క్లిక్ ఆన్ స్పేస్.
సో ఇది మన యూఏ పాలసీ. ఇది మన న్యూ డేటా పాలసీ. రివర్స్ ఇఫ్ ఫాల్స్ ఉంది. అండ్ యాక్టివ్ అన్నిటికి ఉంటుంది. దీని ఒక్కటే దానికి కాదు. అండ్ ఇన్హెరిటెన్స్ ఉంది. తర్వాత ఈ కండిషన్ వచ్చి ఈ కండిషన్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ కండిషన్ priority P1. Okay, I will explain these three things in a little bit. So once save, ఎప్పుడైతే మనం యూఐ పాలసీలో ఇంతకుముందు సేవ్ చేస్తే కింద యూఐ పాలసీ యాక్షన్స్ వచ్చాయో, అదేవిధంగా డేటా పాలసీ సేవ్ చేస్తే మనకి కింద డేటా పాలసీ రూల్స్ అని వస్తాయి. ఓకే, యాక్షన్స్ వచ్చి ఫామ్ మీద యాక్షన్స్ అనమాట. రూల్స్ వచ్చేసరికి డేటాబేస్ మీద రూల్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే దీనికి కంపారిజన్ చేస్తే ఒక సిమిలారిటీ ఉంది. ఎక్కడ ఫీల్డ్ నేమ్ ఉంది, ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఉంది, మ్యాండేటరీ ఉంది, రీడ్ ఓన్లీ ఉంది. ఒకటి మిస్ అవుతుంది, దట్ ఈస్ విజిబిలిటీ. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్స్ యూఐ పాలసీ అండ్ డేటా పాలసీ. ఏంటి అంటే యూఐ పాలసీ ఫీల్డ్ యొక్క మ్యాండేటరీని, విజిబిలిటీని, రీడ్ ఓన్లీ కంట్రోల్ చేస్తుంది. డేటా పాలసీ వచ్చి ఓన్లీ మ్యాండేటరీని, రీడ్ ఓన్లీ కంట్రోల్ చేస్తుంది, విజిబిలిటీ చేయదు. ఎందుకు విజిబిలిటీ చేయదు అంటే బికాజ్ ఇట్స్ ఏ సర్వర్ సైడ్ లాజిక్. ఇది క్లయింట్ సైడ్ లాజిక్. క్లయింట్ సైడ్ లాజిక్ అంటే ఫామ్ యూజర్కి కనపడదు. అప్పుడు ఏ ఫీల్డ్ హైడ్ అయింది, ఏ ఫీల్డ్ కనపడుతుంది, ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. కానీ డేటా పాలసీ అనేది ఫామ్ మీద వర్క్ అవట్లా, డైరెక్ట్గా లిస్ట్ మీద వర్క్ అవుతుంది, ఇన్సిడెంట్స్ మీద వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఫీల్డ్ని హైడ్ చేయలేం. ఇక్కడ ఫీల్డ్ మనం హైడ్ చేయలేం. ఓకే, ఇది లిస్ట్ అనమాట. డేటాబేస్లో ఉన్న డేటా అంతా కనపడుతుంది. దీంట్లో ఫీల్డ్ని హైడ్ చేయటం ఉండదు ఫామ్లో లాగా. అందుకోసమే దీంట్లో ఆ ఆప్షన్ ఉండదు. మిగతా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఇప్పుడు నేను ఇక్కడ న్యూ కొట్టాను. న్యూ కొట్టి అగైన్ సేమ్ మన యూఐ పాలసీకి ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇక్కడ ఫీల్డ్ సెలక్షన్ వస్తుంది. ఇక్కడ ఫీల్డ్ మనం సెలెక్ట్ చేస్తాం, షార్ట్ డిస్క్రిప్షన్. అండ్ మనకున్న రీడ్ ఓన్లీ మ్యాండేటరీలో రీడ్ ఓన్లీ ట్రూ చేస్తాను. రీడ్ ఓన్లీ ట్రూ చేసి సబ్మిట్ చేస్తాను. అండ్ వన్స్ ఐ సబ్మిట్ మనం ఒక డేటా పాలసీ అనేది క్రియేట్ చేసాం. ఓకే, మనం ఒక డేటా పాలసీ అనేది క్రియేట్ చేసాం. సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు ఓపెన్ ద డేటా పాలసీ, మీరు గమనిస్తే కనుక డేటా పాలసీని నేమ్ ఉంది, కండిషన్ ఉంది, అండ్ డేటా పాలసీ రూల్లో రీడ్ ఓన్లీ ట్రూ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఓకే, 101300 కదా, ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి ఒకసారి ఆ ఇన్సిడెంట్ పేస్ట్ చేసి ఓకే, ఆ ఇన్సిడెంట్ని పేస్ట్ చేసి ఆ ఇన్సిడెంట్ని ఇప్పుడు మన 1 క్రిటికల్ కాబట్టి ఇక్కడ మన డేటా పాలసీ రూల్ ప్రకారం ప్రయారిటీ P1 ఉంటే షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ ట్రూ ఉండాలి కాబట్టి ఇక్కడికి వచ్చి దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. బట్ ఇక్కడ స్టిల్ ఎడిటబుల్ ఉంది. ఫైన్, మనం ఒకసారి మాడిఫై చేద్దాం. యాజ్ ఏజెంట్గా మనం మాడిఫై చేద్దాం. టెస్టింగ్ న్యూ అని పెట్టి ఎంటర్ కానీ ఇది కానీ టిక్ చేస్తే ఇలా లోడ్ అయ్యి మనకి ఎర్రర్ వస్తుంది. ఇట్స్ ద ఎర్రర్ దట్ ఈస్ కాల్డ్ డేటా పాలసీ ఎక్సెంప్షన్ ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ రీడ్ ఓన్లీ. సో ఇప్పుడు మనకి సాటిస్ఫై అయిందనమాట. అంటే అర్థం ఏంటి అంటే ఈ క్లయింట్ ఏదైతే అడిగాడో అది వచ్చింది. P1 టికెట్స్ని షార్ట్ డిస్క్రిప్షన్ అంటే P1 టికెట్లో షార్ట్ డిస్క్రిప్షన్ మాడిఫై చేయకూడదని చెప్పాడు, మాడిఫై చేయట్లా. బట్ ఒకసారి క్లయింట్ చూద్దాం. సో క్లిక్ చేసి క్లయింట్కి వెళ్దాం. ఓకే, క్లయింట్కి వెళ్తే ఓకే, బట్ ఇంకా స్టిల్ ఇది ఎడిటబుల్ లేదు, రీడ్ ఓన్లీలోనే ఉంది. ఫైన్, కానీ ఎలా ఉంది, మన యూఏ పాలసీ వర్క్ అవ్వలేదు కదా, మన యూఏ పాలసీ డియాక్టివేట్లో పెట్టాం కదా, అయినా స్టిల్ ఇది ఎలా రీడ్ ఓన్లీలో ఉంది అంటే నౌ కమ్ బ్యాక్ టు ద డేటా పాలసీ. ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ యాజ్ యూఏ పాలసీ ఆన్ ద క్లయింట్ సైడ్. ఈ టిక్ ఉన్నంత వరకు మనకి డేటా పాలసీ అనేది లిస్ట్లో వర్క్ అయితే, ఇన్సిడెంట్ లిస్ట్ టేబుల్ లిస్ట్లో వర్క్ అయితే, ఫామ్ ఓపెన్ చేసినప్పుడు యూఏ పాలసీ లాగా కూడా వర్క్ అవుతుంది. అందువల్లే ఈ లాజిక్ స్టిల్ వర్కింగ్ అనమాట. ఈ లాజిక్ స్టిల్ వర్కింగ్. సో ఒక పని చేద్దాం, డేటా పాలసీలో టిక్ తీసేద్దాం, సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇదే ఫామ్ని లోడ్ చేద్దాం. ఓకే, ఇదే ఫామ్ని లోడ్ చేద్దాం. ఫస్ట్ హిస్టరీలోకి వెళ్ళి ఇన్సిడెంట్స్, సారీ, ఓకే, ఇన్సిడెంట్స్లోకి వెళ్ళిపోయి ఈ టికెట్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేశాను. నేనేం చేంజెస్ చేయలేదు, జస్ట్ ఈ టిక్ అన్చెక్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని మాడిఫై చేయాలని ట్రై చేస్తాను. లిస్ట్ నుంచి అనమాట. చేస్తే అవ్వట్లేదు. ఒక క్లయింట్ సైడ్ వెళ్ళి చేద్దాం. 10130 ఉంది, క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మీరు గమనిస్తే ఈవెన్ P1 టికెట్ ఉన్నా ఇది నాన్ రీడ్ ఓన్లీలో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనం మన డేటా పాలసీని యూజ్ యాజ్ క్లయింట్ యూఏ పాలసీ, యూజ్ యాజ్ యూఏ పాలసీ అంత క్లయింట్ సైడ్ అని టిక్ పెట్టాల. సో ఇలా టిక్ పెట్టనప్పుడు ఏమైందంటే దెర్ ఆర్ 2 సొల్యూషన్. ఒకటి
కొత్త సెపరేట్‌గా యూఏ పాలిసీ రాసుకోవాలి. ఈ విధంగా రాసుకొని దీన్ని యాక్టివేట్ చేయాలి. అప్పుడు ఫార్మ్ ఓపెన్ చేసినప్పుడు యూఏ పాలిసీ వర్క్ అయిద్ది. లిస్ట్‌లో ఉన్నప్పుడు డేటా పాలిసీ వర్క్ అయిద్ది. కానీ 2గా రాసే పని లేకుండా మనం ఇదే మనకి స్ట్రింగ్ సింక్ అవుతుంది అంటే స్ట్రీమ్‌లైన్ చేయటానికి ఈ టిక్ పెట్టి సేవ్ చేస్తాం. సో, ఈ టిక్ ఏం చేస్తుందంటే ఇది డేటా పాలిసీ ఈ లిస్ట్‌లోనేమో డేటా పాలిసీలానే వర్క్ అయిద్ది. కానీ ఫార్మ్ ఓపెన్ చేసినప్పుడు స్పెసిఫిక్‌గా అది యూఏ పాలిసీలాగా వర్క్ అయిద్ది క్లయింట్ సైడ్. సో, ఈ విధంగా 2 పనులు బదులు ఒక పనే చేయొచ్చు. అంటే 2 ఆబ్జెక్ట్‌లు క్రియేట్ చేయడం బదులు 2 లాజిక్స్ రాసే బదులు ఒక లాజికే రాయొచ్చు. కానీ ఎప్పుడు రెండోది రాయొచ్చు అంటే, మనకి సెపరేట్ వ్యూలో అప్లై చేయాలి అంటే, ఇది ఫార్మ్ ఓపెన్ చేసినప్పుడు సెపరేట్ వ్యూలోనే లాజిక్ అప్లై చేయాలంటే, అప్పుడు యూఏ పాలిసీ వాడాల్సింది. ఎందుకంటే ఇక్కడ వ్యూ స్పెసిఫిక్ ఉండదు. ఇది ఎంటైర్ సర్వీస్‌ను డేటాబేస్‌ని హిట్ చేస్తుంది కాబట్టి, ఆ టేబుల్ ఉన్న డేటాబేస్‌ని దీంట్లో వ్యూ ఉండదు. అందుకోసం వ్యూ కావాలంటే ఇది వాడతాం. అలాగే ఆన్ హోల్డ్ కాన్సెప్ట్ కావాలంటే ఇది వాడతాం. అప్పుడు తప్పదు. ఇది టిక్ తీసేసి, ఇక్కడ యాక్టివ్ ట్రూ పెట్టేసి, ఇదేమో లిస్ట్‌లో వాడుకుంటాం. ఇదేమో క్లయింట్ సైడ్ వాడుకుంటాం. ఓకే. సో, ఐ విల్ టేక్ ఎ పాజ్ హియర్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? ఈ యూఏ పాలసీ అనేది యూజర్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కావాలి లేకుంటే ఏమైనా లైక్ ఇప్పుడు సపోజ్ మనం ఒక కండిషన్ అప్లై చేసి అది డిజేబుల్ అయింది అనుకోండి ఆప్షన్ అది అందరికీ గ్లోబల్ గా కనిపిస్తుందా లేకుంటే ఓన్లీ వన్ పర్టికులర్ యూజర్స్ మాత్రమే మనం చేస్తున్నట్టు సో, దట్స్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ క్లయింట్ విల్ ప్రొవైడ్. లెట్స్ సే మీ ఇన్స్టెన్స్‌లో మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు అంటే, వాళ్ళకి కంపల్సరీ సెగ్రిగేషన్ ఉంటుంది. అది ఏదో ఒక సెగ్రిగేషన్. అంటే అతనికి కంపెనీ, బేస్డ్ ఆన్ డిపార్ట్‌మెంట్ కంపల్సరీ సెగ్రిగేషన్ ఉంటుంది. సో, తర్వాత మీరేదైనా ఒక యూఏ పాలిసీ రాసినప్పుడు లెట్స్ సే దే ఆస్క్డ్ అస్ టు క్రియేట్ యూఏ పాలిసీ స్పెసిఫిక్ అండ్ అప్లై టు మొబైల్ వ్యూ. మొబైల్ వ్యూకి మేజర్ ఇన్సిడెంట్స్ మేబీ ఐ విల్ గివ్ యూ వన్ హై లెవెల్ వన్. లెట్ మీ సేవ్ దిస్ వన్. ఇట్స్ నాట్ ఓకే. దీన్ని మనం తీసేద్దాం. ఓకే. సో, ఇక్కడికొచ్చేసరికి దీంట్లో యాక్టివ్ చేసి యూఏ పాలిసీని ఈ గ్లోబల్ టిక్ తీసేసి నేను వ్యూలో హ్మ్. లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు సెలెక్ట్ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేశాను. అంటే ఈ యూఏ పాలిసీ ఓన్లీ వర్క్ స్పేస్‌కి మాత్రమే వర్క్ అవ్వాలి. ఓకే. ఇది సేవ్ చేశాను. డేటా పాలిసీ తీసేసాను యాస్ ఆఫ్ నౌ. యూఏ పాలిసీని వర్క్ స్పేస్‌లో వ్యూలోనే పెట్టాను. సో, ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ రిఫ్రెష్ మై టికెట్, ఇఫ్ ఐ రిఫ్రెష్ మై టికెట్, యూ కెన్ సీ ఆహ్, పీ1లో ఉన్నప్పుడు రీడ్ ఓన్లీ అవ్వలేదు. బికాజ్ మనం ఉన్న వ్యూ, మన యూఏ పాలిసీ అప్లై చేసిన వ్యూ వర్క్ స్పేసు. కానీ మనం ఉన్న వ్యూ డిఫాల్ట్ వ్యూ. సో, ఇప్పుడు ఇదే నేను చేంజ్ చేసి వర్క్ స్పేస్ సెలెక్ట్ చేస్తే ఫార్మ్ మళ్ళీ రీలోడ్ అవుతుంది. ఎందుకంటే ఆ వ్యూలో చూపించడానికి. ఓకే. ఫార్మ్ రీలోడ్ అయ్యి ఆ వ్యూ వస్తుంది మనకి. ఒకసారి రీలోడ్ అయ్యి వర్క్ స్పేస్‌లోకి వస్తే చూడండి. ఈసారి ఫార్మ్ రీలోడ్ అయ్యి వర్క్ స్పేస్ వ్యూలో ఉన్నప్పుడు మనకి షార్ట్ డిస్క్రిప్షన్ అనేది రీడ్ ఓన్లీ అయిపోయింది. సో, ఈ విధంగా క్లయింట్స్ అడిగినప్పుడు ఆహ్, మనం రాసే యూఏ పాలిసీ గ్లోబల్ అయితే అందరికీ ఇంపాక్ట్ అయిద్ది. స్పెసిఫిక్ వ్యూ అయితే ఆ వ్యూ యూజ్ చేసే పర్సన్స్‌కి మాత్రం ఇంపాక్ట్ అయిద్ది. అదే విధంగా ఇది గ్లోబల్ సెలెక్ట్ చేసి అందరికీ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే పర్టిక్యులర్ కండిషన్ మనం ట్రై ఔట్ చేయాలి. సో, ఈ కండిషన్స్‌లో మీరు గమనిస్తే గనక సెపరేట్ ట్యాబ్స్. సో, ఈ కండిషన్స్‌లో చూస్తే గనక నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ కండిషన్ వాడొచ్చు. ఇది సేమ్ లైక్ లిస్ట్‌లో ఉన్న ఫిల్టర్ లాగా. అండ్ కండిషను, ఆర్ కండిషను, అండ్ కండిషను, యాడ్ ఫిల్టర్ కండిషన్, యాడ్ ఆర్ క్లాజు ఇలా రకరకాలు ఉంటాయి. ఓకే. ఇన్ని ఉంటాయి. ఇవన్నీ రాసిన తర్వాత వీటికి బేస్ చేసుకొనే యూఏ పాలిసీ అప్లై తప్ప అందరికీ అప్లై అవ్వదు. ఓకే. సో, ఇఫ్ ఎ టికెట్ కంటైన్స్ దీస్ మెనీ మనం సాటిస్ఫై చేస్తే అసైన్ టు ఎంప్టీ, అసైన్‌మెంట్ గ్రూప్ వేస్తే కొంతమంది ఏం చెప్తారంటే టికెట్‌లో అసైన్‌మెంట్ గ్రూప్ హార్డ్‌వేర్ ఉన్నప్పుడే మనకి ఈ లాజిక్స్ అప్లై అవ్వాలి అంటే వాళ్ళకే అప్లై అయ్యిద్ది. వేరే టీమ్‌కి అప్లై అవ్వదు. బట్ యూఏ పాలిసీ అనేది ఇన్స్టెన్స్ లెవెల్ చేంజ్. వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఏ ఏ బిజినెస్ యూజర్‌కి ఆర్ ఏ ఏజెంట్‌కి అప్లై చేయాలి, ఏ టీమ్‌కి అప్లై చేయాలి, ఏ కైండ్ ఆఫ్ టికెట్స్‌కి అప్లై చేయాలో మనకి తెలిసిద్ది ఆటోమేటిక్‌గా. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక ఇన్స్టెన్స్ ఒక టీమే వాడిద్ది. ఎంటైర్ క్లయింట్స్ వాళ్ళే వాడతారు. కాబట్టి మీరు డైరెక్ట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ యూఏ పాలిసీలు రాయొచ్చు. కొన్ని కంపెనీలు ఒక ఇన్స్టెన్స్‌ని మల్టీ హోస్ట్ చేస్తాయి. మల్టీ హోస్ట్ అంటాం. మల్టీ హోస్ట్ చేస్తాయి. సో, మల్టీ హోస్ట్ చేసినప్పుడు అప్పుడు మనం
క్లయింట్ మనకు తెలిసి ఉంటది. కేటీలోనే మనకు చెప్తారు ఎలా సెగ్రిగేట్ అయింది. ఏ హోస్ట్ ఎలా సెగ్రిగేట్ అయింది. బేసికల్‌గా ఎలా చెప్పాలి అంటే ఇన్సిడెంట్ మీద ఒక ఫీల్డ్ తీసుకొస్తారు. అయితే కంపెనీ గాని, లేకపోతే అకౌంట్ గాని, లేదా డిపార్ట్‌మెంట్ గాని. ఓకే. కంపెనీ మనం చూసాం కదా! ఇఫ్ యూ రిమెంబర్ యూజర్స్‌లో కంపెనీ అనేది చూసాం. యూజర్ క్రైటీరియాలో కంపెనీ చూసాం మనం. ఇఫ్ యూ రిమెంబర్ లెట్ మీ షో దట్ టు యూ. కంపెనీ. సో, ఈ విధంగా కంపెనీ అనేది కూడా మనం ఫార్మ్ మీదకి తీసుకొచ్చి, యాక్మే నార్త్ అమెరికా అంటే ఒక క్లయింట్ కిందొస్తాడిక్కడ. యాక్మే ఇటలీ అంటే ఒక క్లయింట్ కిందొస్తాడు. యాక్మే ఫ్రాన్స్ అంటే ఒక క్లయింట్ కిందొస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన యూఏ పాలిసీలో ఇక్కడ కంపెనీ ఈజ్ యాక్మే నార్త్ అమెరికా అయితేనే పాలిసీ అప్లై చేయండి. కంపెనీ ఈజ్ యాక్మే ఫ్రాన్స్ అయితేనే ఈ లాజిక్ అప్లై చేయండి అని మనం ఈ చెక్ చేస్తాం. సో, అది సెగ్రిగేషన్ లాజిక్. ఓకే. ఇంపాక్ట్ అనేది అందరికీ ఉంటుంది. ప్రతి పర్సన్‌కి ఉంటుంది. మీరు కరెక్ట్‌గా కండిషన్ రాయకపోతే. క్లియర్? పెట్టాలి. థాంక్స్. యెప్. డోంట్ గో ఫర్ మోర్ ఫంక్షనల్ సైడ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఇట్ విల్ బిహేవ్ అది చూడండి. ఒకసారి మీరు ఇయన్నీ ఎక్సెల్ అయితే ఆటోమేటిక్‌గా హౌ దే ఆస్క్డ్ హౌ యూ గోయింగ్ టు క్రియేట్ అది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హౌ యూ క్రియేట్ అనేది మీకు రాకపోతే ఈవెన్ హౌ దే ఆస్క్ మీరు అర్థం కాదు. ఓకే. So first focus on the technical, like I mentioned every time, practice, practice with different scenarios, different stories, different conditions and different views. Then once మీకు ఇది వచ్చిన తర్వాత you can understand the story. Okay, let me give you one thing that is difference between data policy and QA policy. So this is one of the previously ఎక్కువగా అడిగే క్వశ్చన్ బట్ ఇప్పుడు అంతగా అడగట్లేదు ఈ క్వశ్చన్. ఇది సర్వీస్ నో ఇచ్చిన డాక్యుమెంటేషన్. అఫీషియల్‌ది ఉంది. ఓకే. I think it's anatomy. Let me ఇది పనికిరాదు. సరే నేను చూపిస్తాను. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా పాలిసీ అండ్ యూఐ పాలిసీ అంటే ఇంతకుముందు ఒక ఇమేజ్ ఉండేది సర్వీస్ నోట్ ఆర్టికల్స్‌లో. ఐ థింక్ వాడు ఆర్కైవ్ చేసినట్టున్నాడు. సో, డేటా పాలిసీకి, యూఐ పాలిసీకి డిఫరెన్స్ ఏంటి అంటే డేటా పాలిసీ సర్వర్ సైడ్ వర్క్ అయ్యేది. ఓకే. సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఈ లాజిక్. అట్ ద సేమ్ టైమ్ యూఐ పాలిసీ అనేది క్లయింట్ సైడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేది. ఓకే. క్లయింట్ సైడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేది. ఓకే. దెన్ డేటా పాలిసీ వచ్చి ఫీల్డ్స్ యొక్క మ్యాండేటరీ అండ్ రీడ్ ఓన్లీని మోడిఫై చేస్తుంది. మ్యాండేటరీ అండ్ రీడ్ ఓన్లీ. కానీ యూఏ పాలిసీ వచ్చి ఈ రెండిటితో పాటుగా విజిబిలిటీని కూడా కంట్రోల్ చేస్తుంది. విజిబిలిటీని కూడా కంట్రోల్ చేసేది. ఓకే. ఇదొక డిఫరెన్స్. అండ్ తర్వాత డేటా పాలిసీ అనేది స్క్రిప్టింగ్ రాయడానికి కుదరదు. దేర్ ఇస్ నో స్క్రిప్ట్. మనం స్క్రిప్ట్ రాయడానికి కుదరదు డేటా పాలిసీలో. యూ గో అండ్ ఓపెన్ డేటా పాలిసీ ఇక్కడ ఎక్కడ స్క్రిప్ట్ ఆప్షన్ ఉండదు మనకి. కానీ యూఐ పాలిసీలో మనకి స్క్రిప్ట్ ఆప్షన్ ఉంటుంది. అది తేడా. ఓకే. వి కెన్ రైట్ స్క్రిప్ట్. ఏబుల్ టు రైట్ స్క్రిప్ట్. ఓకే. రాయాలని లేదు. ఆప్షనల్ ఇది. మ్యాండేటరీ కాదు. ఓకే. సో, ఒకటేమో సర్వర్ సైడు, ఇంకోటి క్లయింట్ సైడు. రెండోదేమో ఈ 2 2 ప్రాపర్టీని మోడిఫై చేస్తది. కానీ ఇక్కడ 3 ప్రాపర్టీస్ మోడిఫై చేస్తది. డేటా పాలిసీలో స్క్రిప్ట్ ఉండదు. యూఐ పాలిసీలో స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి రివర్సివ్ ఫాల్స్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్ ఉంటుంది.
కానీ ఇక్కడ మాత్రం వ్యూ స్పెసిఫిక్ ఉంటుంది. సో యూఏ పాలసీలో కెన్ అప్లై వ్యూ స్పెసిఫిక్, ఓకే, నో వ్యూ స్పెసిఫిక్, ఓకే, దెర్ ఇస్ నో వ్యూ స్పెసిఫిక్. ఇది ఒక చేంజ్, ఇది మెయిన్, ఇవి మొత్తం మెయిన్. సో తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది ఇంటర్వ్యూలో, ఏంటి అంటే విచ్ ఎగ్జిక్యూట్ ఫైనల్లీ, అంటే ఒకే రకంగా రాస్తే లెట్స్ సే ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ షో ద స్ప్లిట్ స్క్రీన్, డేటా పాలసీ అండ్ యూఏ పాలసీ రెండు ఒకే రకంగా రాస్తాయి, అంటే ఒకే రకమైన ఫీల్డ్ని కంట్రోల్ చేస్తాయి. ఎగ్జాంపుల్, ఈ ఫీల్డ్ని ఇక్కడ ట్రూ పెట్టాను, కానీ యూఏ పాలసీలో ఇదే ఫీల్డ్ని నేను ఫాల్స్ పెడతాను, యూఏ పాలసీలో దీన్ని ఇదే ఫీల్డ్ నేను ఫాల్స్ పెడతాను, రెండు యాక్టివ్ చేస్తున్నాను. రెండు యాక్టివ్ చేసినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అయ్యింది, ఫైనల్గా ఏది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో జాగ్రత్తగా చూడండి, ఇది ఒక టెస్ట్ లాగా మీరు కూడా ఇది చేయాలి, ఎందుకంటే మీరు ఇది ప్రాక్టీస్ చేస్తేనే మీకు అవుట్పుట్ అనేది మీకు అర్థమైంది. ఓకే, సో నేను ఒక డేటా పాలసీ రాసి ఒక ఫీల్డ్ కండిషన్స్ కండిషన్స్ ప్రజెంట్ సేమ్ పెట్టుకోండి. ఓకే, కండిషన్స్ ప్రజెంట్ సేమ్ పెట్టుకోండి, P1. ఓకే, సో P1లో ఉన్నప్పుడు టికెట్ P1లో ఉంటే షార్ట్ డిస్క్రిప్షన్ నేను రీడ్ ఓన్లీ ట్రూ పెట్టాను. ఓకే, కానీ అదే యూఏ పాలసీలో నేను షార్ట్ డిస్క్రిప్షన్ ఏం చేశాను అంటే అదే కండిషన్స్లో షార్ట్ డిస్క్రిప్షన్ ఫాల్స్ పెట్టాను. సో ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అయింది చూద్దాం, ఏది ఎగ్జిక్యూట్ అయిందో. ఒక టికెట్ ఓపెన్ చేద్దాం, ఇన్సిడెంట్ ఇది P1 టికెట్, సాటిస్ఫై టికెట్. సో సాటిస్ఫై టికెట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూస్తే P1లో ఉన్నప్పటికీ నా షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ అవ్వలేదు. సో ఒకసారి మాడిఫై చేద్దాం ఫీల్డ్ని, P2 మళ్ళీ 1 చేశాను, P1. ఇక్కడ రివర్స్ అయింది, ఎందుకు చూసారా, ఇక్కడ రివర్స్ అయింది, ఎందుకంటే మన యూఏ పాలసీలో రివర్స్ ఇఫ్ ఫాల్స్ ఉంది కాబట్టి P1 కాకపోతే రీడ్ ఓన్లీ రివర్స్ అవుతుంది, ట్రూ అవుతుంది. ఓకే, జాగ్రత్త చూడండి, యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ లాస్ట్. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేశాను అంటే ఒక యూఏ పాలసీ క్రియేట్ చేసి ఇఫ్ టికెట్ ఈజ్ P1 అయితే షార్ట్ డిస్క్రిప్షన్ SD అనుకుందాం, దాన్ని రీడ్ ఓన్లీ చేశాను, సారీ నో రీడ్ ఓన్లీ. ఓకే, ఎడిటబుల్ అన్న, ఎడిటబుల్. సో ఇప్పుడు మనం రివర్సివ్ ఫాల్స్ పెట్టాం కాబట్టి ఇదే లాజిక్ ఇక్కడ ఏమైంది అంటే ఇఫ్ టికెట్ ఈజ్ నాన్ P1 అయితే ఆటోమేటిక్గా SD రీడ్ ఓన్లీలోకి వెళ్ళిపోవాలి, ఇది యాజ్ ఫర్ దిస్ లాజిక్, ఇక్కడ ఉన్న లాజిక్ ప్రకారం. సో అదే అవుతుంది ఇక్కడ. సో P1 టికెట్ అయితేనేమో ఎడిటబుల్లోకి ఉంటుంది యాజ్ పర్ దిస్. ఓకే, P2 టికెట్ అయితే అంటే నాన్ P1 అయితేనేమో ఏదైనా నాన్ P1 అయితేనేమో ఆటోమేటిక్గా రీడ్ ఓన్లీ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, ఇట్స్ వర్కింగ్. నౌ నేనేం చేశానంటే ఇదే లాజిక్స్ని డేటా పాలసీలో ఇఫ్ టికెట్ ఈజ్ P1 మేక్ ఎస్ షార్ట్ డిస్క్రిప్షన్ యాజ్ రీడ్ ఓన్లీ అన్నారు, చూడండి ఇది యాజ్ రీడ్ ఓన్లీ అన్నారు. ఓకే, దీంట్లో కూడా రివర్స్ ఇఫ్ ఫాల్స్ పెట్టాను. ఓకే, సో ఇక్కడ P1 అయితే టికెట్ షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ ట్రూ పెట్టాను, కానీ ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఫాల్స్ పెట్టాను. మీరు చూసినట్లయితే ఏం వర్క్ అయింది, యాజ్ ఆఫ్ నో డేటా పాలసీ వర్క్ అయినట్లు కనపడలా, ఎందుకంటే డేటా పాలసీ P1 పెడితే ట్రూ అవ్వాలి, బట్ నేను P1 పెడితే ట్రూ అవ్వట్లా నాకు. ఓకే, యూఏ పాలసీ వర్క్ అవుతుంది, ఎందుకు, ఇక్కడ డేటా పాలసీ లిస్ట్లో మాత్రమే వర్క్ అయ్యేటట్లు సెట్ చేసాం, యూఏ పాలసీ లాగా వర్క్ అయ్యేటట్టు సెట్ చేయాలి, దట్ ఈస్ దిస్ చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ లేకపోవటం వల్ల రెండు పాలసీలు ఒకే కండిషన్ వాడుతున్నా కానీ డిఫరెంట్ ప్రాపర్టీ అప్డేట్లో ఉన్నా కానీ ఆ సమయంలో ఈ చెక్ లేకపోతే ఫైనల్గా యూఏ పాలసీ విన్ అయిపోతుంది, యూఏ పాలసీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, యూఏ పాలసీ ఎగ్జిక్యూట్ ఇఫ్ డేటా పాలసీ ఆప్షన్ యూజ్ యూఏ పాలసీ ఈజ్ అన్చెక్డ్, అన్చెక్డ్లో ఉన్నప్పుడు అది యూఏ పాలసీ ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయింది మన ఫామ్ మీద, అదే చూసాం ఇప్పుడు యూఏ పాలసీ వర్క్ అయింది. ఒకవేళ మనం దీన్ని టిక్ పెట్టి సేవ్ చేస్తే ఇప్పుడు ఏంటి, డేటా పాలసీ లాగా వర్క్ అయ్యేది లిస్ట్ వ్యూలో, యూఏ పాలసీ లాగా వర్క్ అయ్యేది క్లయింట్ వ్యూలో. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫామ్ని మనం ఒకసారి రీలోడ్ చేద్దాం, ఈ ఫామ్. సో ఫామ్ రీలోడ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు P1లో ఉన్నప్పుడు ఫీల్డ్ ఏమైందో చూద్దాం. చూసారా, P1లో ఉన్నప్పుడు ఫీల్డ్ రీడ్ ఓన్లీ అయింది, అంటే ఏమైంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. యూఏ పాలసీలో ఏమనుకున్నాం, P1లో ఉంటే రీడ్ ఓన్లీ అవ్వకూడదు అన్నాం, కానీ డేటా పాలసీలో P1లో ఉంటే రీడ్ ఓన్లీ ట్రూ అయింది. ఇది మన యూఏ పాలసీని, ఈ కొత్త క్రియేట్ చేసిన యూఏ పాలసీని ఈ చెక్ ఓవర్ రైట్ చేసేస్తాం. సో ఇది ఇంటర్వ్యూలో మనకి ట్రిక్కీగా అడుగుతారు. సో ఇప్పుడు డేటా పాలసీ వర్క్ అయింది, డేటా పాలసీ ఎగ్జిక్యూట్ ఇఫ్ డేటా పాలసీ ఆప్షన్ యూజ్ యూఐ పాలసీ ఈజ్ చెక్. ఓకే, సో ఈ విధంగా
ఫైనల్‌గా యాక్చువల్‌గా రియలిస్టిక్‌గా చెప్పాలి అంటే ఈ యొక్క చెక్ బాక్స్‌ని డిపెండ్ అయ్యి మనం రాసిన 2 లాజిక్స్‌లో ఏది వర్క్ అయిద్దనేది తెలుస్తది. ఈ చెక్ ఉంటే గనక అల్టిమేట్‌గా డేటా పాలిసీ ఎగ్జిక్యూట్ అయిద్ది. ఈ చెక్ లేకపోతే గనక యూఏ పాలిసీ ఎగ్జిక్యూట్ అయిద్ది. ఓకే. ఆహ్, ఎనీ కన్‌ఫ్యూజన్ ఆన్ దిస్ వన్? No, good Kali. యాహ్! ఇట్స్ క్వైట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నప్పుడు మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తేనే ఇట్ విల్ బి సార్ట్ ఔట్ టు యూ. నేను చెప్పింది విన్న తర్వాత ఓకే. బట్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇట్ విల్ ఫేడ్ ఔట్ అనమాట. ఓకే. ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు సినారియో అర్థం. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా పాలిసీ అండ్ యూఏ పాలిసీ, దేర్ డిఫరెన్సెస్. But there is one more thing. Please rejoin if it is disconnected. Just 10 minutes. Okay. That is called conversion. సో సర్వీస్‌లో ఏం చేసింది అంటే కన్వర్టింగ్ క్యాపబిలిటీ ఇచ్చిందనమాట. వీటికి మీరేదైనా డేటా పాలిసీ క్రియేట్ చేస్తే అది ఓన్లీ యూఏ పాలిసీలో వర్క్ అవ్వాలి అంటే మన డేటా పాలిసీని కన్వర్ట్ చేసి యూఏ పాలిసీలుగా మార్చుకోవచ్చు. అంటే కంప్లీట్‌గా కన్వర్ట్ అయిపోద్ది. అదేవిధంగా సేమ్ లాజిక్ ఒకవేళ మీ దగ్గర యూఏ పాలిసీ ఉంటే దాన్ని మనం డేటా పాలిసీలో కన్వర్ట్ చేయాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్ కన్వర్షన్ అనేది సపోర్ట్ చేస్తారు రెండిటికి. అదేంటి అంటే మీరు ఏది ఓపెన్ చేసినా ఐదర్ యూఏ పాలిసీ ఆర్ డేటా పాలిసీ రిలేటెడ్ లింక్‌లో ఇక్కడ రిలేటెడ్ లింక్‌లో చూస్తే దేర్ ఇస్ ఎన్ ఆప్షన్. డేటా పాలిసీ మీదేమో కన్వర్ట్ టు యూఏ పాలిసీ అని ఉంటుంది. యూఏ పాలిసీలోనేమో కన్వర్ట్ టు డేటా పాలిసీ అని ఉంటుంది. అంటే ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే మన డేటా పాలిసీ కాస్త యూఏ పాలిసీలోకి మారిపోతుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మన యూఏ పాలిసీ కాస్త డేటా పాలిసీలోకి మారిపోతుంది. బట్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ అంతే. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే. ఏమిటా లిమిటేషన్స్ అంటే ఎప్పుడైతే మీరు యూఏ పాలిసీలో స్క్రిప్ట్ ఎనేబుల్ చేస్తారు. ఈ స్క్రిప్ట్ ఎనేబుల్ చేసి సేవ్ చేస్తారు. ఓకే. యూఏ పాలిసీలో. అప్పుడు యూఏ పాలిసీ డేటా పాలిసీకి కన్వర్ట్ అవ్వటానికి వ్యాలిడిటీ ఉండదు. ఓకే. లెట్స్ సేవ్ చేసి నాకు రీలోడ్ అవ్వనివ్వండి. సో, ఇప్పుడు స్క్రిప్ట్ ఎనేబుల్ చేశాను కదా! మీరు కిందకొస్తే ఆ ఆప్షన్ కనపడుతుంది. ఇలా ఈ ఆప్షన్ కనపడుతుంది. సో, ఇఫ్ స్క్రిప్ట్ చెక్ ఇన్ ద యూఐ పాలిసీ కన్వర్షన్ దేర్ ఇస్ నో ఆప్షన్. దేర్ ఇస్ నో కన్వర్ట్ టు యూఐ డేటా పాలిసీ ఆప్షన్. ఓకే. స్క్రిప్ట్ ఉంటే మనకి డేటా పాలిసీ కన్వర్ట్ చేయడానికి కుదరదనమాట. ఓకే. దట్ ఈస్ ఫస్ట్ లిమిటేషన్. సెకండ్ లిమిటేషన్ ఏంటి అంటే సెకండ్ లిమిటేషన్ వచ్చేసరికి మీ యూఐ పాలిసీలో ఏదైనా విజిబిలిటీని కంట్రోల్ చేస్తుంటే ఫీల్డ్ యొక్క విజిబిలిటీని బై యూజింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ యూజ్ చేసి అది కన్వర్ట్ అయినప్పుడు డేటా పాలిసీలోకి రాదు. ఎందుకు అంటే డేటా పాలిసీలో ఆ ప్రాపర్టీయే లేదు. లెట్స్ సే మీరిక్కడ షార్ట్ డిస్క్రిప్షన్‌ని లీవ్ ఓన్లీ బదులు ట్రూవో, ఫాల్సో పెట్టారు. ఓకే. లీవ్ అలోన్ ఉంటే ఇబ్బంది లేదు. కానీ ట్రూవో, ఫాల్సో పెడితే ఈ ప్రాపర్టీ కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడికి రాదు. ఎందుకంటే అసలు ఈ విజిబిలిటీ కాన్సెప్ట్